అందరికీ సో అందరూ ఎలా ఉన్నారండి. సో రీసెంట్గా నేనైతే విజయవాడ ఆర్ఎస్ బ్రదర్స్లో షాపింగ్ చేశానని చెప్పాను కదా, ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందని చెప్పి. సో ఇదైతే దానికి సంబంధించి ఫుల్ వ్లాగ్ చేశాను. సో నేనైతే ఫస్ట్ మా వదినకి తీసుకున్న శారీ చూపిస్తున్నాను, పెట్టుబడి శారీ. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీన్ని 2 వేస్లో కూడా యూస్ చేయొచ్చు, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను. సో రెడ్ అనేది పెద్ద అంచు బార్డర్ ఇచ్చారనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద బార్డర్స్ అన్నీ ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా. సో దానికి బ్లౌజ్ వచ్చేసి లోన బుటారక్స్తో బ్లౌజ్ ఇచ్చారు. సో మనం కావాలి అనుకుంటే ప్లెయిన్లో తీసి కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే శారీలా కాకుండా మంచిగా ఒక ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు. సో క్లాత్ అయితే చాలా బాగుంది, వెయిట్లెస్గానే ఉన్నది శారీ కూడా. సో ఇది వచ్చేసి మా వదిన కోసం తీసుకున్నాను. అండ్ ఈ శారీ ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేసేయండి. ఈ శారీ ఒకవేళ తను కట్టుకుంటే ఖచ్చితంగా పిక్ అన్నది షేర్ చేస్తాను. అండ్ మా వదిన కోసమే కాకుండా మేము కూడా కొంచెం షాపింగ్ చేశాను అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ విజయవాడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోతే నాకు అక్కడ షాప్స్లో మంచిగా శారీస్ దొరకవు అని చెప్పి. అండ్ ఈ శారీ నేను తీసుకున్నది పింక్, మధ్యలోది లైట్ పింక్ అని చెప్పలేను, వెల్వెట్ కలర్ అని కూడా నేను చెప్పలేను, వైలెట్ కలర్ అని. సో రెండు మిక్సింగ్లో ఇచ్చాడు. శారీ చూడటానికి అయితే మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట చూడడానికైతే చాలా బాగుంది. అది ఒక కొంచెం క్లాసీ లుక్లో చాలా నైస్గా ఉంది. దానికి పెద్ద పింక్ కలర్ బార్డరు. సో కాకపోతే నాకు ఇందులో ఏంటంటే బ్లౌజ్ అనేది ఓన్లీ ఈక్వల్గా ఇచ్చేసారు. సో నాకైతే ఈక్వల్ అదే సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకోవడం కన్నా ఇట్లా కాంట్రాస్ట్ కలర్స్లో బ్లౌజెస్ వేసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు అది ట్రెండ్ నడుస్తుంది కదా, దానికి సంబంధించిన బ్లౌజ్ అయితే నా దగ్గర ఉందిలేండి. ఈసారి నేను ఒకవేళ ఆ బ్లౌజ్ వేసుకొని మ్యాచ్ చేసినప్పుడు మీకు పిక్స్ అనేది షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా. అండ్ ఈ శారీ కూడా ఎలా ఉందో కమెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ కోసం ఓ శారీ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందన్నమాట. కొంచెం పట్టు టైప్లో శారీ ఇచ్చారు, దానికి ఏమో ఇట్లా డిఫరెంట్ కలర్స్లో బ్లౌజు పళ్ళు ఇచ్చారు. నాకు ఈ శారీ అయితే చాలా నచ్చింది. దీన్ని ఇటుకు పొడి కలర్ అని అంటారు కదా. సో దాని మీద ఈ డిజైన్ ఇచ్చారు. అండ్ దానికి గ్రీన్ కలర్ చిన్న బార్డర్లో ఇచ్చారులేండి. అండ్ మా మమ్మీకి చిన్న బార్డర్లు బాగా నచ్చుతాయి, అందుకే నేను ఆవిడకి తీసుకున్నాను. బ్లౌజు పళ్ళు సేమ్ బాగున్నది. సో డిఫరెంట్గానే ఇచ్చాడు. అండ్ ఇందులోనే నేను ఇంకో కలర్ కూడా ఉంది, సో ఆ కలర్ కూడా తీసుకున్నాను. ఉపయోగపడుతుందిలే, ఎప్పుడన్నా నేను కట్టుకోవడానికి ఉంటుంది, మమ్మీ కట్టుకోవడానికి ఉంటుందని చెప్పి. అసలు ఇంకో కలర్ వచ్చేసి ఏంటంటే కనకాంబరం కలర్ మీద గ్రీన్ కలర్ అనమాట. దాని మీద ఇట్లాగా బిందీస్ టైప్లో వర్షపు నీళ్ళు చుక్కలు బిందీ డిజైన్స్ వేస్తారు కదా, సో ఆ డిజైన్ వేశారు. శారీ చూడడానికి అయితే చాలా బాగుంది, కట్టుకోవడానికి కూడా లైట్ వెయిట్లో ఉంది. అండ్ దీనికి కూడా సేమ్ మంచి చిన్న బార్డర్స్ ఇచ్చారు. దానికి కలర్లు గ్రీన్ కలర్ పళ్ళు, గ్రీన్ కలర్ది బ్లౌజు ఇచ్చారనమాట. శారీ కూడా బాగుంది. ఈ శారీ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసేసేయండి. అండ్ అలాగే ఈ శారీ తర్వాత ఇంకొక యాక్చువల్గా మా పిన్ని వాళ్ళు ఏంటంటే మా వదినికి శారీ సీమంతంలో పెట్టడానికి అని చెప్పి మమ్మల్ని తీసేసుకోమన్నారు. సో ఆవిడ ఏం చెప్పిందంటే ఇట్లా నారాయణపేట శారీ ట్రెండ్ నడుస్తుంది కదా, అలా తీసుకోమని చెప్పారు. అందుకని చెప్పి ఆవిడ ఇట్లా తీసుకోమన్నదని చెప్పి నేను ఇట్లా నారాయణపేట శారీ తీసుకున్నాను. శారీ కూడా ఇప్పుడు ట్రెండ్ బాగా నడుస్తుంది కదా, సో అందుకని యాక్చువల్గా ఈ రోజుల్లో అయితే శారీస్కి పెద్ద బోర్డర్లే చాలా అందంగా ఇస్తున్నారు. సో నేను ఎప్పుడైతే ఇప్పటివరకు నారాయణపేట శారీ కానీ డ్రెస్ కానీ ఇప్పటి వరకు నేను వేయలేదు. సో దీని ద్వారా ఇది కూడా మా వదినకే తీసుకున్నారులేండి. సో నెక్స్ట్ నేను కూడా నారాయణపేట శారీని నేను కూడా ఈసారి ట్రై చేయాలి అని అనుకున్నా. అండ్ దాని తర్వాత ఇట్లాగా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే నేను అనుకోకుండా అన్ని రెడ్ గ్రీన్ ఆ కాంబినేషన్లోనే తీసుకున్నానులేండి. ఇదైతే చూడటానికి చాలా అట్రాక్ట్ చేసింది కలరు. సో రెడ్ దాని మీద వైట్ కలర్ సిల్వర్ కలర్ బుటాస్ ఇచ్చాడు. అట్లా ఈ వైట్ కలర్ సిల్వర్ ప్యాటర్న్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అందుకనే తీసుకున్నా. దీనికి బ్లౌజ్కి కూడా వర్క్ ఇచ్చారు, బట్ ఇది బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే శారీ సూపర్ ఉండిద్ది. బట్ శారీని మాత్రం వాష్ చేసేటప్పుడు బ్లౌజ్ వాషింగ్ మిషన్లో వేస్తే కనుక మొత్తం వర్క్ అంతా ఊడిపోయింది. సో దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. సో అంతే, ఈ శారీస్ ఇవే నేను తీసుకుని. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్రైస్